వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనకు ఏపీ మంత్రులందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారితో పాటుగా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఆ మంత్రులకు ఎవరెవరికి ఎటువంటి శాఖను కేటాయించారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, అంటే ఈ శాఖకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖలు అయితే కేటాయించారు. ఈ మేరకు ఆ జాబితా కూడా విడుదలైంది. దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీ రాజ్ శాఖను కూడా ఆయన కేటాయించారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి రావడం అంటే సీఎం తర్వాత సీఎం స్థానం అయిందే అని జనసేన సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అందరూ అయితే భావిస్తున్నారు. అయితే ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖను కూడా కేటాయించారు. అలాగే నారా లోకేష్కి అయితే విద్య అంటే హెచ్ఆర్డి, ఐటీ, ఆది శాఖలు కూడా కేటాయించారు. ఇక్కడ మనకు ప్రధానంగా ఏపీ మంత్రులు ఎవరెవరు ఉన్నారు, వారికి శాఖలు ఏ శాఖలు కేటాయించారని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మనందరికీ తెలిసినట్టుగానే మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మనం ఇక్కడ చూస్తున్నాం, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయనకి సాధారణంగా పరిపాలన, శాంతి భద్రతలు, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అలాగే మంత్రులకు కేటాయించినటువంటి ఇతర శాఖలు కూడా ఈయన దానికి సంబంధించి ఆయనకు ఉంది. అలాగే నారా లోకేష్ గారు, అంటే ఈయనకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే నారా లోకేష్ గారికి ఏంటంటే ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో విద్య, అలాగే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ్యవసాయం, అలాగే సహకార మార్కెటింగు, అలాగే పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, ఇలాగా మత్స్యకారులకు సంబంధించి కూడా ఆయన కేటాయించారు. ఆ తర్వాత మనకు కొల్లు రవీంద్ర గారు, ఆయనకి సంబంధించి శాఖ కనుక మనం చూసినట్లయితే ఆయనకి గనులు, భూగర్భ సంబంధించి అర్బారీ దానికి సంబంధించి కూడా ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత మనకు నారాయణ గారు, అంటే పి నారాయణ గారు, ఈయనకి పురపాలక అలాగే పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖను కూడా ఆయనకి కేటాయించారు. అనిత గారు, అంటే వంగలపూడి అనిత గారికి సంబంధించి ఆమెకి హోమ్ అండ్ విపత్తు నిర్వహణ శాఖను కూడా కేటాయించారు. ఆ తర్వాత మనం ఎన్ రామానాయుడు, అంటే నిమ్మల రామానాయుడు గారికి సంబంధించి ఈయనకు జలవనరులు అభివృద్ధి ఆ శాఖను కూడా కేటాయించారు. దాంతోపాటుగా మనకి ఎన్ఎండి ఫారూక్, ఈయనకి మనకు తెలుగుదేశం పార్టీలో నుండి లా అండ్ జస్టిస్, అలాగే మైనారిటీ సంక్షేమం కోసం, ఎందుకంటే ఆయన మైనారిటీకి సంబంధించినటువంటి నేత కాబట్టి ఆయనకి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కూడా ఆయనకి ఒక శాఖను అయితే కేటాయించారు. ఇక మనకు ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు దేవాదాయ శాఖను కూడా కేటాయించారు. అంటే ఎక్కువగా నెల్లూరు, తిరుపతికి దగ్గరలో ఉంటారు కాబట్టి దేవాదాయ శాఖను కూడా కేటాయించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక పయ్యావుల కేశవ్ గారు, ఈయనకి మనకు ఆర్థిక, అలాగే ప్రణాళిక, వాణిజ్య పన్నులు అండ్ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి కూడా పయ్యావుల కేశవ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు, ఈయనకి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈయన గెలిచారు కాబట్టి రెవెన్యూ, అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్కి సంబంధించి శాఖకు మంత్రిగా కూడా ఆయన కేటాయించారు. ఇక కొలుసు పార్థసారథి గారు, ఈయన వైసీపీలో, గత ఎన్నికల్లో వైసీపీలో ఉండి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈయనకి గృహ, అలాగే సమాచార, పౌర సంబంధాలకు సంబంధించి కూడా శాఖను అయితే కేటాయించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ పింజవరపు బాల వీరాంజనేయ స్వామికి, ఆయనకి మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఆయనకి ఒక శాఖను కూడా కేటాయించారు. అది మనం కనుక చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ సాంఘిక సంక్షేమం, అంటే ఈ తెలుగుదేశం పార్టీని కూడా ఆయన ఒక మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఈయనకు సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల యొక్క సంక్షేమంకు సంబంధించి సచివాలయం, అలాగే విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా ఈయన
ఆధీనంలో కూడా ఉండి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ గొట్టిపాటి రవి గారు, ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈయన విద్యుత్తుకు సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఆయనకు మంత్రిగా కూడా కేటాయించారు. ఇక సంధ్యారాణి గారు, ఈమెకి ఏంటంటే మహిళ అలాగే శిశు సంక్షేమం అలాగే గిరిజన సంక్షేమం సంబంధించిన శాఖను కూడా కేటాయించారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, ఈయనకి తెలుగుదేశం సంబంధించి రోడ్డు భవనాలు మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, అలాగే పెట్టుబడులు దానికి సంబంధించి కూడా ఆ శాఖకు మంత్రిగానే ఆయన కేటాయించారు. ఇక తెలుగుదేశం పార్టీలో టీజీ భరత్, మన టీజీ వెంకటేష్ గారు అబ్బాయి, అలాగే పరిశ్రమలు వాణిజ్యం అలాగే ఆహార శుద్ధి దానికి సంబంధించి కూడా ఆ శాఖనైతే ఆయన కేటాయించారు. ఆ తర్వాత మనకి సవిత గారు ఈమెకి బీసీ సంక్షేమం అలాగే ఆర్థిక వెనుకబడినటువంటి వర్గాల యొక్క సంక్షేమానికి సంబంధించి అలాగే హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ ఈ రంగానికి సంబంధించి కూడా ఆమెకి కేటాయించడం జరిగింది. వాసంశెట్టి సుభాష్, అంటే ఇక్కడ మనం కనుక చూసినట్టంటే కొండపల్లి అంటే వాసంశెట్టి సుభాష్కు సంబంధించి ఈయనకి మాత్రం కార్మిక కర్మాగారానికి సంబంధించి అలాగే బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలకు సంబంధించి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక కొండపల్లి శ్రీనివాస్, ఈయనకి ఎంఎస్ఎంఈలు అలాగే అలాగే ఎన్ఆర్ఐ సాధికారిత అండ్ సంబంధాలకు సంబంధించి కూడా ఆయన కేటాయించడం జరిగింది. అలాగే మనకి రాంప్రసాద్ రెడ్డి గారు, అంటే రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా అలాగే యువజన అండ్ క్రీడలు దీనికి సంబంధించి కూడా ఈ శాఖలో ఆయనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి మంత్రులు వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి శాఖలు ఇచ్చారనేసి దీనికి సంబంధించి అనమాట. ఇక మనం కనుక ఇక్కడ ఒకసారి జనసేనకు సంబంధించి చూసినట్లయితే జనసేనకు సంబంధించినటువంటి నాయకులకు వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి ఇచ్చారనేది కనుక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి మనం ముందుగానే స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అలాగే అంటే చాలామంది అవాక్ అయి ఉంటారు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో కీలకంగా ఆయన యొక్క పాత్ర ఉందని కూడా మనం చెప్పుకోవాలి. ఆయనకి పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి గ్రామీణ నీటి సరఫరా అలాగే అటవీ పర్యావరణానికి సంబంధించి శాస్త్ర సాంకేతికతకు సంబంధించి కూడా ఈ శాఖలను కూడా ఆయన మంత్రిగా కూడా ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, ఈయనకి మనకు జనసేన తరపున నుండి ఆహార పౌర సరఫరాలకు సంబంధించి వినియోగదారుల యొక్క వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జనసేనలో కందుల దుర్గేష్, ఈయనకు కూడా జనసేన తరపు నుండి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఈ శాఖలకు సంబంధించి కూడా ఆయన కేటాయించడం జరిగింది. ఇక బీజేపీకి సంబంధించి ఒక అతనే మనకు ఉన్నారు, అంటే మినిస్టర్గా ఇచ్చారనమాట, మంత్రిగా ఇచ్చారు. కాబట్టి ఇతను సత్యకుమార్ యాదవ్, ఈయనకి మనకు బీజేపీ తరపు నుండి గెలిచారు కాబట్టి ఈయనకి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం అలాగే వైద్య విద్య సంబంధించి కూడా శాఖలను కూడా ఆయన కేటాయించారు. కాబట్టి ఏపీ మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించారు ఎవరెవరు మనం చూడొచ్చు. ఈ ఇమేజ్లో కూడా వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈ శాఖలను అయితే కేటాయించారు. ఈ శాఖలతో కూడా అందరూ చాలామంది హ్యాపీగా ఉన్నారనేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి చూద్దాం ఈ శాఖల్లో ఇక కొంతమందికి వచ్చేటువంటి అవకాశం లేని వారు కూడా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాననే దీంట్లో కూడా అటు కూటమి నేతలందరూ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా డిస్కస్ చేసుకొని చేస్తున్నారు. అందరికీ ఏదో ఒక పదవులు పార్టీకి సీనియర్స్గా ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక సంబంధించి చైర్మన్ గాను పదవులు ఇస్తామనేసి కూడా సమాచారం. చూద్దాం అందరికీ న్యాయం చేస్తారా, ఈ పదవులు ఓకే. ఇక ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరాలని, ఆ తర్వాత ఆ పదవులు హామీలతో పాటుగా మనకి ఇక్కడ చూసినట్లయితే తప్పనిసరిగా ఈ హామీలని సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.